వెల్కమ్ టు బీపీసీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గాంధీజీ చంపారణ్ సత్యాగ్రహం స్వాతంత్ర ఉద్యమంలో కొత్త విశ్వాసాన్ని నింపిందన్న ప్రధాని మోడీ. విఐటి ఏపీ వర్సిటీ అభివృద్ధి పనులు ప్రారంభం. ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ప్రధాని మోడీ ఖండించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరియు నిందితులకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నివాళులు అర్పించారు మరియు అంతరిక్ష మరియు విద్యా రంగాలకు డాక్టర్ కె కస్తూరి రంగన్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. సైన్స్ ఆవిష్కరణ మరియు మానవతా ప్రయత్నాలలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. साल 1917 अप्रैल और मई के यही 2 महीने देश में आजादी की एक अनोखी लड़ाई लड़ी जा रही थी। अंग्रेजों के अत्याचार उफान पर थे। गरीबों, वंचितों और किसानों का शोषण अमानवीय स्तर को भी पार कर चुका था। बिहार की उपजाऊ धरती पर ये अंग्रेज किसानों को नील की खेती के लिए मजबूर कर रहे थे। नील की खेती से किसानों के खेत बंजर हो रहे थे, लेकिन अंग्रेजी हुकूमत को इससे कोई मतलब नहीं था। ऐसे हालात में 1917 में गांधी जी बिहार के चंपारण पहुंचे हैं। किसानों ने गांधी जी को बताया, हमारी जमीन मर रही है, खाने के लिए अनाज नहीं मिल रहा है। लाखों किसानों की उस पीड़ा से गांधी जी के मन में एक संकल्प उठा। वहीं से चंपारण का ऐतिहासिक सत्याग्रह शुरू हुआ। चंपारण सत्याग्रह ये बापू द्वारा भारत में पहला बड़ा प्रयोग था। बापू के सत्याग्रह से पूरी अंग्रेज हुकूमत हिल गई। अंग्रेजों को नील की खेती के लिए किसानों को मजबूर करने वाले कानून को स्थगित करना पड़ा। एक ऐसी जीत थी जिसने आजादी की लड़ाई में नया विश्वास फूंका। आप सब जानते होंगे, इस सत्याग्रह में बड़ा योगदान बिहार के एक और सपूत का भी था, जो आजादी के बाद देश के पहले राष्ट्रपति बने। वो महान विभूति थे डॉक्टर राजेंद्र प्रसाद। उन्होंने चंपारण सत्याग्रह पर एक किताब भी लिखी, सत्याग्रह इन चंपारण। ये किताब हर युवा को पढ़नी चाहिए। भाइयों बहनों, अप्रैल में ही स्वतंत्रता संग्राम की लड़ाई के कई और अमिट अध्याय जुड़े हुए हैं। अप्रैल की 6 तारीख को ही गांधी जी की दांडी यात्रा संपन्न हुई थी। 12 मार्च से शुरू होकर 24 दिनों तक चली इस यात्रा ने अंग्रेजों को झकझोर कर रख दिया था। अप्रैल में ही जलियांवाला बाग नरसंहार हुआ था। पंजाब की धरती पर इस रक्त रंजित इतिहास के निशान आज भी मौजूद है। साथियों, कुछ ही दिनों में 10 मई को प्रथम स्वतंत्रता संग्राम की वर्षगांठ भी आने वाली है। आजादी की उस पहली लड़ाई में जो चिंगारी उठी थी, वो आगे चलकर लाखों सेनानियों के लिए मशाल बन गई। अभी 26 अप्रैल को हमने 1857 की क्रांति के महान नायक बाबू वीर कुंवर सिंह जी की पुण्यतिथि भी मनाई है। बिहार के इन महान सेनानी से पूरे देश को प्रेरणा मिलती है। हमें ऐसे ही लाखों स्वतंत्रता सेनानियों की अमर प्रेरणाओं को जीवित रखना है। हमें उनसे जो ऊर्जा मिलती है, वो अमृतकाल के हमारे संकल्पों को नई मजबूती देती है।
రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేయాలి. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కోసం ప్రధాని మోడీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2:50 విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి చేరుకుంటారు. 3:25 ప్రధాన వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:45 వరకు రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 4:45 హెలికాప్టర్లో విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ప్రధాని మోడీ ఢిల్లీ చేరుకుంటారు. $14 కోట్లతో తలపెట్టిన దమయవర్తి డ్రైన్లు పనులు వేసవిలోగా పూర్తి చేయాలని లక్ష్యం. పాలకొల్లు పట్టణంలో 14 కోట్లతో తలపెట్టిన దైమపర్తి మురుగు డ్రైన్ పనులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించడం జరిగింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే చందపర్రు అదేవిధంగా వెలివిల గ్రామాలకి సంబంధించి 1,55,17,000 అంటే 155.17 lakhs తోటి ఈరోజు మరి యొక్క శంకుస్థాపనలు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే చందపర్రు రెవెన్యూ డ్రైన్ మీద 11 లక్షలు, ఆగర్తిపాలెం మల్లవరం బ్రాంచి 16 లక్షలు, వెలివిల జున్నూరు రహదారికి 28.50 లక్షలు, వెలివిల జున్నూరు ఛానల్లో ఏదైతే డీసిల్టింగ్ నిమిత్తం 9.67 లక్షలు, వెలుగులు జున్నూరు ఛానల్ మీద గ్రాహల రహదారి కోసం 31 లక్షలు, వెలివిల జున్నూరు ఛానల్ మీద
ఇప్పుడే ఇక్కడ మనం శంకుస్థాపన చేసాం 59 లక్షలతోటి ఒక బ్రిడ్జ్ వంతెన నిర్మాణం, అంటే 155.17 లక్షలతోటి ఈరోజు మనం ఈ 2 గ్రామాల్లో మరి మన రైతు మన రామారెడ్డి కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే కడలవారి పాలెం బీసీలందరూ కూడా ఎన్ని కుటుంబాలన్నా అన్ని కుటుంబాలు కూడా బీసీలు గత 5 సంవత్సరాల్లో ఇన్ఛార్జీలుగా శంకుస్థాపనలు చేశారు. ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు వాళ్ళు. మరి ఈరోజు నేను ఏదైతే ఆ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చి 10 నెలలకు కూడా కానిటువంటి స్థితిలో మళ్ళీ ఆ బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ కడలవారిపాలెం, మరి కడలవారిపాలెనికి ఈరోజు 59 లక్షలు, అక్షరాల 59 లక్షలతో ఇక్కడ బ్రిడ్జిని మనం నిర్మాణం చేయబోతూ ఉన్నాం. టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ వేసవి కాలంలోనే మరి ఇప్పుడు కాలువలు కడుతూ ఉన్నారు ఈ రోజుతోటి, కాబట్టి ఇమ్మీడియట్లీ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ వెలుగులు కానీ చందపూర్ కానీ ఆక్వా రైతులు కానీ అదేవిధంగా వరి రైతులు కానీ చాలా సంతోషంగా, ఎందుకంటే ఆ రోజు 14-19లో మీరు వేసినటువంటి రోడ్డు తప్ప మళ్ళీ 5 సంవత్సరాల్లో మా వంక చూసిన వాడు లేడు, రైతు పేరు చెప్పి పలకరించినటువంటి వాడు లేడు. మళ్ళీ మీరు వచ్చారు, ఇవాళ మళ్ళీ మా రైతాంగానికి ఒక మార్గదశ, మా రైతాంగానికి మళ్ళీ ఒక గోల్డెన్ పీరియడ్, ఒక స్వర్ణయుగం మా రైతులకి అని చెప్పి ఈవేళ రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా, ఎందుకంటే మనందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత క్షేమంగా ఉండాలి, అన్నం పెట్టేటువంటి అన్నదాత సంక్షేమమే నాకు ముఖ్యం. అందుచేతే ఒక రైతు బిడ్డగా, ఒక రైతు పక్షపాతిగా, అందులో కూడా ఈ గ్రామంలోనే ఇప్పుడు వెలివెల అటు చందపూరు మధ్యలో ఆగర్తిపాలెం, అంటే ఇక్కడ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిని ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ కాలువ నీళ్లు ఎక్కడి వరకు పోతాయి, ఏ బోధి మీద ఎంత సాగు అవుతుంది, ఏ కెనాలు పూడికి అయిపోయింది, ఎక్కడ ఈ గ్రావెల్ రోడ్డు ఎవరికి అవసరం, ఇట్లా ప్రతి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన 15-20 సంవత్సరాలు ఎన్నికలకు నిలబడక ముందు నుంచి కూడా నాకు అనుభవం ఉన్నటువంటి వల్ల ఈ పనుల్ని ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద చేయగలుగుతున్నాం. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఆస్వాదించారు. ఇవాళ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కూడా ఈ నిధులు తీసుకొచ్చి ఈ పనులు చేసేటువంటి శక్తి నాకు వచ్చింది అని అంటే అది నా నియోజకవర్గ ప్రజలు. అంచేత నా నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నేనేదో ఆస్వాదించడానికో, లేకపోతే నేనేదో బెంగళూరులో ఊటీయో లేకపోతే ఎక్కడో ఇతర దేశాలు రాష్ట్రాల్లో తిరగడానికి ఉపయోగించుకోకుండా ఉదయం 5:30 నుంచి రాత్రి 11-12 వరకు ప్రజల కోసం పనిచేస్తూ ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి అండగా తోడుగా నిలుస్తామని చెప్పి. రాష్ట్రంలో రోజుకు 600 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. వ్యర్థాల ఏరువేతకు 4 దీమ్లలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కెపాసిటీ బిల్డింగ్ పై పురపాలక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శాఖల అధికారులతో ఆయన వర్క్ షాప్ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చెత్త ఏరువేతకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రత, రీసైక్లింగ్ పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్ పెట్టారో అవి నెరవేర్చాలంటే ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్లు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ని ముందు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకుని ఈ స్వచ్ఛాంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారతం సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజల్ని కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని, నటి శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోని నాని, శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది, లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించారు. ఈ 10 నెలల్లో మీకు దక్కాల్సిన లాభం ఎంత, మీరు మోసపోయిన మొత్తం ఎంత అన్నది స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు. ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా మీకు తల్లికి వందనంలో భాగంగా ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు అందుతున్నాయా, నిరుద్యోగ వృత్తిగా 3,000 రూపాయలు అందుతుందా, ఉచిత బస్ ప్రయాణం అమలైందా, ఇంటికి 3 సిలిండర్లు వచ్చారా, అన్నదాత సహాయం పేరుతో 20,000 రూపాయలు ఇచ్చారా, మహిళా శక్తి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 15,000 రూపాయలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వారు పొందాల్సిన మొత్తం సొమ్ములు ఎక్కువ వేసి ఇంత మొత్తాన్ని కూటమి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుందని వివరించారు. ఎవరైనా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వస్తే ఈ లెక్కలు చూపించి మీ డబ్బులు ఎప్పుడు వస్తాయో నిలదీయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. నేను అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా చూద్దాం. అది ఏంటంటే చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మన ఇంటికి చేసిన మంచి ఏంది, చెడు ఏంది అని తెలియజెప్పే కార్యక్రమమే మేము చేస్తున్నాం. దీని పేరు చంద్రబాబు ఘరానా మోసం. ఒక్కసారి చూద్దాము. చంద్రబాబు గారు ఈ సూపర్ 6 హామీల్లో మొదటిది తల్లికి వందనం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడం. మన ఇంట్లో ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారా? లేరు. అంటే ఈ పథకం మనకు అందదు, అవసరం లేదు. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? అబ్బాయి సాయి, అయ్యమ్మా సాయి, నీకు నిరుద్యోగ వృత్తి అందుతుందా? అందట్లేదు. నువ్వు ఒకటివే ఇంట్లో నిరుద్యోగి. ఇద్దరు ఉన్నారా? మీ బ్రదర్ కూడా? ఓకే. అంటే మీకు ఈ 10 నెలల్లో మీకు 3,000 ఇంటూ 10 అంటే 30,000, అన్నకు ఒక 30,000 అంటే 60,000 వచ్చి ఉండాల. మన ఇంటికి రాలేదు, అంతేనా? మహిళలకు ఉచిత సగం మీరు ఒక్కళ్ళే కదా ఉండేది, ఇంకా మహిళ. సో మీకు ఈ పథకం ఏమైనా ఉచితంగా ప్రయాణించారా బస్సులో మీరు? ఒకళ్ళు మీరు మాత్రం. అంటే ఇది అందాజుగా చూసుకుంటాను, ఓ 500 రూపాయలు నెలకు మీరు ఉచితంగా ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది అనుకుని ఒక లెక్కేద్దాం. అంటే 500 ఇటు 10, 5,000 రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను కార్మికులు 8 గంటల పని హక్కు పరిరక్షణ దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. తణుకు అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన యూనియన్ కమిటీ సమావేశానికి భీమారావు అధ్యక్షత వహించి మాట్లాడారు. మేడే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు అరుణ పతాకాలు ఆవిష్కరించి ర్యాలీలు, సభలు నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనంత త్రివిక్రమ్, ఉపాధ్యక్షులు దేవ పెద్దిరాజు, కనకారావు, కోశాధికారి ఏ గోపాలకృష్ణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ కార్మికుల యొక్క శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 8 గంటల పనిని సాధించుకోవడం జరిగింది. వీళ్ళు 8 గంటల పని తీసి 10 గంటల పని మార్చడం అనేటువంటిది కార్మికులను కట్టుబానిస చేయడం తప్ప మరొకటి కాదు. అలాగే కార్మికులు పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలు వీళ్ళ కార్పొరేట్లకి, యజమానులకు అనుకూలంగా కార్మిక వర్గానికి తీవ్ర హాని చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని, పని హక్కును పరిరక్షించాలని కోరుతూ మేడేను రేపు దేశవ్యాప్తంగా ఏఐటీసీ నిర్వహించుకుంటూ ఉంది. అట్లాగనే మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సమాయత్తం అవుతూ ఉందాం. ఈ మే 20వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక సమ్మె కూడా 8 గంటల పని హక్కు పరిరక్షణ, 44 కార్మిక చట్టాలు తిరిగి పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా మే 20 జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతానికి రేపు మేడేలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మే 1వ తారీఖు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను జరుపుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉంది. బిఎంఎస్ అనుబంధ సంఘ భారతీయ ఇస్పాత్ మజ్దూర్ మహాసంఘ ఆధ్వర్యంలో 2 రోజుల త్రైవార్షిక సమావేశాలు విశాఖ ఉక్కు నగరం CWC 1లో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణరావు, బిఎంఎస్ డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ మిశ్రా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. వీరితో పాటు గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా BMS విధానాలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న తీరును నేతలు వివరించారు. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో BMS నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ కార్మిక హక్కుల సాధనలో ముందుంటుందన్నారు. పరిశ్రమల్లో బలమైన శక్తిగా యూనియన్ ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్ చేపడుతున్న సేవలను నేతలు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మిక నేతలు తరలివచ్చారు. ये जो भारतीय मजदूर संघ के सिस्टम के अनुसार महासंघों का अधिवेशन का ये वर्ष है, उसी के क्रम में अखिल भारतीय इस्पात मजदूर महासंघ का ये अधिवेशन, त्रैवार्षिक अधिवेशन विशाखापट्टनम में संपन्न होने जा रहा है। आज जब हम इस अवसर पर विचार करते हैं, एकत्रित होते हैं, तो निश्चित रूप से भारतीय मजदूर संघ का विचार अवश्य करते हैं कि भाई इस देश के अंदर जब हमसे पहले 4 सेंट्रल ट्रेड यूनियन थी, तो भारतीय मजदूर संघ की आवश्यकता क्यों थी, इस चीज को हमेशा हमको ध्यान रखना चाहिए। इस बात को ध्यान रखेंगे तो हम कभी अपने रास्ते से भटकेंगे नहीं। ध्यान क्या रखना चाहिए कि आप सब जानते हैं इस देश का जो पहला ट्रेड यूनियन बना था, जिसको हम AITUC एटक के नाम से जानते हैं, 1920 में बना था। क्यों बना था? तो अगर इसका विचार करेंगे तो केवल एक ही विचार आता है वहाँ पर कि 1919 में ILO बना था, इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन। वहाँ पर भारत को के किसी प्रतिनिधि को भेजना था और उसकी ये शर्त थी कि उस देश का सबसे बड़ा जो श्रम संगठन होगा उसका प्रतिनिधि ही ILO में जा सकता है, इसलिए AITUC बना था। बाद में आज़ादी के आंदोलन के समय इस मजदूर लोगों को भी आंदोलन से जोड़ा जाना चाहिए, ये उद्देश्य लेके इसके लोग चले थे। लेकिन इनके अंदर अनेक विचारधाराएं आ गई और उसके कारण से 1936 आते आते तक इसके 4 टुकड़े हो गए थे। 1940 में ये पुनः एक हुए थे, लेकिन कुल मिलाकर के इसका नेतृत्व लाल झंडे वालों का, जो रूस और चीन में अपना आस्था रखते थे, ऐसे लोगों के हाथ में आ गया था। तब सरदार वल्लभ भाई पटेल को लगा कि देश आजाद हो जाएगा, तो ये एटक जो है हमारे हाथ में रहने वाला नहीं है, और इसलिए उन्होंने 1947 में और INTUC की स्थापना कर दी। అలాగే మా పక్కనున్న వారు దేవేంద్ర కుమార్ పాండే గారు, వారు స్టీల్ ఇన్ఛార్జి అఖిల భారత మజ్దూర్ సంఘ్ 17వ త్రైవార్షిక సమావేశం ఉక్కు నగరంలో పెట్టడం జరిగింది. ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కార్యక్రమం జరుగుతుంది. ఈసారి దీన్ని ఉక్కు నగరంలో నిర్వహించడానికి మేము రాష్ట్రీయ ఇస్పాత్ మజ్దూర్ సంఘ్ అవకాశం దొరికింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ సహకరించారు. ఇక్కడ ఇది పెట్టడం వల్ల RINL లో ఈ కార్యక్రమం జరిగింది, ఇది దేశవ్యాప్తంగా తెలుస్తుంది. తద్వారా RINL యొక్క స్థితి కూడా భారతదేశానికి తెలుస్తుంది, స్టీల్ ఇండస్ట్రీకి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఉక్కు నగరంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. మా మిత్రులు రమణ గారు RINL విషయాలు వారు మాట్లాడతారు. ఈరోజు జరిగినటువంటి ఇది ప్రారంభ కార్యక్రమం మాత్రమే. రేపు 28వ తారీఖు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమంలో గత 3 సంవత్సరాల భారతీయ మజ్దూర్ సంఘ్ రిపోర్టు మరియు రాబోయే 3 సంవత్సరాలకి కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఇందాకే చెప్పాను నేను. అలాగే రేపు మేము తీర్మానాలు ప్రవేశపెడతాం. ఆ తీర్మానాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర BMS దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించబడటానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ భయం ఉందో దాన్ని పూర్తిగా దూరం చేయడానికి, అలాగే ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి గవర్నమెంట్ మీద ప్రెజర్ దేశం కోసం, అలాగే రా మెటీరియల్లో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కోసం, ఉద్యోగుల వేతన సవరణ, ముఖ్యంగా నిర్వాసితులు కాంట్రాక్ట్ లేబర్గా ఉండి కూడా వాళ్ళ ఉద్యోగాలు తీసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మనం BMSగా నిలువరించి ఇవాళ ఏదైతే సమావేశాలు జరుగుతాయి, ఈ సమావేశాల్లో ఈ విషయాలు తీర్మానం చేస్తాం. ఈ తీర్మాన ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర BMSకి పంపించే అవసరం అయితే ఢిల్లీ వెళ్ళైనా పోరాడి ఈ సమస్యల మీద పోరాటం చేసి భారతీయ మజ్దూర్ మహాసంఘ్ తరపున కుమ్మనేని శ్రీనివాసరావు అధ్యక్షుడు నేను ఇచ్చేటటువంటి హామీ ఏంటంటే ఈ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కట్టుబడి ఉందని తెలియదు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.